ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము మన ఎస్జిటి ని బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారము రెఫరెన్స్ వీడియోస్ ఇస్తూ మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కంప్లీట్ న్యూ సిలబస్ కి అనుగుణంగా టెక్స్ట్ బుక్స్ ను బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ అయితే తయారు చేయడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్స్ చాలా లో లెవెల్ టు హై లెవెల్ డెప్త్ లెవెల్ ప్రకారము అంటే అప్లికేషన్ మెథడ్స్ కావచ్చు, మ్యాచ్ ది ఫాలోయింగ్ కావచ్చు, డైరెక్ట్ బిట్స్ కావచ్చు, ఎన్ని విధాలుగా క్వశ్చన్ తయారు చేయాలో అన్ని విధాలుగా క్వశ్చన్స్ తయారు చేస్తూ మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు మీకు రెఫరెన్స్ కోసము వీడియోస్ కూడా అందిస్తున్నాము. ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకే ఒక విషయము, మరి డిఎస్సి కానీ టెట్ కానీ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఫస్ట్ స్టెప్ మాత్రము గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ ఏదైనా కానీ సెకండ్ రెఫరెన్స్ బుక్ కింద ఏవైనా పబ్లిషర్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, రెఫరెన్స్ కోసం మాత్రమే వాడుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆర్ అకాడమీ బుక్స్. మరి ఎవరికైనా బిల్లింగ్ ఉంటే మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలని ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ 8341949272 MVR ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272 కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ వచ్చేసరికి కేవలము 800 రూపీస్ తీసుకుంటున్నాము. ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ ఓన్లీ 800 రూపీస్. రెఫరెన్స్ వీడియోస్ ఉంటాయి ఖచ్చితంగా. అదే విధంగా ప్రతి సబ్జెక్ట్ దాంట్లో ఉండేటువంటి ప్రతి ఇండివిజువల్ లెసన్స్ కంప్లీట్ గా టెక్స్ట్ బుక్స్ కి అనుగుణంగా మనం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి విద్యార్థులకి ఎప్పుడోసారి నా నెంబర్ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోగలరు. ఎంవిఆర్ డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్. ఏదైనా మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్ కానివ్వండి, ట్రై మెథడ్స్ కానివ్వండి, తెలుగు కానీ, సోషల్ కానీ, ఇలా ఏదైనా కానీ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కేవలము 200 రూపీస్ ఫ్రెండ్స్. ప్రెసెంట్ అయితే తెలుగు, మ్యాథ్స్, సైకాలజీ ఈ మూడైతే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కంప్లీట్ ప్యాకేజ్ అయితే ఓన్లీ 800. ఈ నెంబర్ కి ఇప్పుడే కాల్ ఆ మెసేజ్ చేయగలరు. బ్యాచ్ అనేది కొత్త బ్యాచ్ 39 కొత్త బ్యాచ్ 20 జనవరి 2022. సో రేపు జనవరి 22న బ్యాచ్ నెంబర్ 39 కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ బ్యాచ్ లో జాయిన్ కావాలని విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి ఆ వీడియో ఏంటో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఒకటి అందిస్తున్నాను. మీకు అందరికి యూజ్ అవుతాదని ఆశిస్తున్నాను. ఇంకా ఎవరైనా డిఎస్సికి సంబంధించి కంప్లీట్ వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి విద్యార్థిలో కలిగేటువంటి ఒకే ఒక క్వశ్చన్ ఏంటి అంటే టెట్ ఆర్ డిఎస్సి. టెట్ ఆర్ డిఎస్సి అసలు ఉంటుందా? చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి క్వశ్చన్ ఇది. కన్ఫ్యూజ్ కాదు, మీకై మీరు క్రియేట్ చేసినటువంటి క్వశ్చన్ ఏంటి, డిఎస్సి ఆర్ టెట్ అనేది ఉంటుందా ఉండదా? నేనైతే ఏపీని బేస్ చేసుకొని చెప్తున్నా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఏపీని బేస్ చేసుకొని చెప్తున్నా. అసలు ఒక చిన్న అనాలిసిస్ అంతే. ఆల్రెడీ ఒక వీడియో అనాలిసిస్ పరంగా చేశాను, బట్ ఇదైతే పర్ఫెక్ట్ గా వచ్చింది ఫ్రెండ్స్. మరి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనేది, ఛాన్సెస్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది, ఒక చిన్న వీడియో రూపంలో చేయడం అయితే జరిగింది. మీ ప్రిపరేషన్ ఆపేసేయాలా, మీ ప్రిపరేషన్ కొనసాగించాలంటే ఏ విధంగా కొనసాగించాలి, ఆపివేయాలి అంటే ఎన్ని రోజుల వరకు ఆపేయాలి అనేది మీకు క్లియర్, మీ యొక్క సందేశాలన్నీ మీకు క్లియర్ గా ఈ వీడియోలో అయితే క్లారిఫై అవుతాయని ఆశిస్తున్నా. అసలు ఉండదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఛాన్సెస్ టెట్ ఆర్ డిఎస్సి అనేది. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఉంటుంది. సెకండ్ ఛాయిస్ ఏంటి, ఉండదు. ఈ 2 ఆప్షన్సే. ఉంటుంది ఉండదు అనేది కాదు ఇక్కడ. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. మరి ఉంటుంది అంటే ఎప్పుడు ఉండొచ్చు, ఉండదు అంటే ఎందుకు ఉండదు, ఉండకపోతే వచ్చేటువంటి నష్టాలేంటి, అవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది అనుకున్నాం అనుకోండి, టెట్ ఆర్ డిఎస్సి అనేది ఉంటుంది. మరి ఉంటుంది అంటే ఎప్పుడు ఉండవచ్చు అనేది మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఎప్పుడు ఉండవచ్చు అనేది. సో మీరు ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏపీ పరంగా మనకి ఎలక్షన్స్ జరిగింది ఎప్పుడు, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది ఒక్క ప్లాన్ వేద్దాం. చిన్న ప్లానింగ్, 1 మినిట్ ప్లానింగ్ అబ్జర్వ్ చేస్తే 2019 లో ఎలక్షన్స్ జరిగినాయి, 2024 లో ఎలక్షన్స్ అనేటివి జరగబోతున్నాయి. డిఎస్సి వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ 2019 తర్వాత ఇప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాలేదు.
అది 100% మీకు కూడా తెలిసిందే. సో మనకి డిఎస్సి అయితే మెగా డిఎస్సి అయితే ఉంటుంది అని అన్నారు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి అయితే ఉంటుంది. మరి డిఎస్సి ఉండకపోతే ఏమవుతుందో తర్వాత చూద్దాం. ఓకే, 2019 to 2024 ఓకేనా, వైఎస్ పాలన పరంగా, జగన్ గారి పాలన పరంగా 2019 తర్వాత నోటిఫికేషన్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం ప్రెసెంట్ అబ్జర్వ్ చేస్తే 2022 జనవరిలో ఉన్నాం. అంటే కంప్లీట్ 2019 అయిపోయింది, 20 అయిపోయింది, 21 అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము మనం, ఇప్పుడు 22కి వచ్చాము. అంటే అప్రాక్సిమేట్ గా 2.5 month పాలన కంప్లీట్ అయిపోయింది. అంటే నియర్లీ 3 years పాలనకు దగ్గరలో ఉన్నాం. అంటే ఇంకా ఉండేది పాలన 2 years. ఓకేనా, అంతవరకు చూద్దాం. అంటే 2022 స్టార్టింగ్ లో ఉన్నాం. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది, 2024 కదా ఎలక్షన్స్ అని కాదు, 2024 లో నోటిఫికేషన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీనే లేదు. నోటిఫికేషన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకని, 2024 ఓకేనా, ఏప్రిల్ కానీ మే కానీ అకాడమిక్ అంటే మిడ్ ఆఫ్ ది మంత్స్ పరంగా, ఇయర్ మిడ్ ఆఫ్ ది పరంగా మనకు ఎలక్షన్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే బిఫోర్ 6 months వరకు నోటిఫికేషన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీయే లేదు. కాబట్టి 100% 2024 లో ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే రావు. ఇది ఫస్ట్ విషయం, 100% వాస్తవము. 2024 లో నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు మనము స్టార్టింగ్ జనవరిలోనే ఉన్నాం కాబట్టి ఉంటే 2022 లో ఉంటుంది, లేకపోతే 2023 లో ఉంటుంది. ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తే, ఇవ్వకపోతే ఏమవుతుందో తర్వాత చూద్దాం. ఓకేనా, మరి ఈ 2 years లో మరి ఎప్పుడు ఉండొచ్చు నోటిఫికేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ టెట్ సిలబస్ ఆల్రెడీ ఒక కొన్ని మంత్స్ బ్యాక్ రిలీజ్ చేశారు. టెట్ సిలబస్ అనే మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా టెట్ ఉండడానికి అయితే 100% ఛాన్సెస్ అయితే ఉంది. సో ఫస్ట్ టెట్ కండక్ట్ చేస్తారు అనుకోండి, తర్వాతనే మనకి ఏమొస్తుంది, డిఎస్సి వస్తుంది. ఓకేనా, టెట్ డిఎస్సి. మరి టెట్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ ఇంకా జనవరికి అయితే లేదు. ఇప్పుడైతే ఒక 2-3 నెలల దాకా వచ్చే ఆలోచనలు అయితే మనకు కనిపించడం లేదు. మేబీ ఉగాది వరకు వెయిట్ చేయాల్సిందే. సో మనము ఏప్రిల్ వరకు వెయిట్ చేసాము అనుకోండి, ఏప్రిల్ వరకు వెయిట్ చేసాము. ఏప్రిల్ వెయిట్ చేస్తే మనకు కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్సి కానీ ఇలాంటి కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఒకేసారి రిలీజ్ చేయడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఇన్ కేస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ ఇలా మల్టిపుల్ జాబ్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి అన్ని ఒకేసారి నోటిఫికేషన్స్ అన్ని రిలీజ్ చేయడానికి లేదు. కాబట్టి ఒక ఆర్డర్ లో రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి ఆర్డర్ లో అంత ఆర్డర్ ఎక్స్టెండ్ చేయడానికి టైం లేదు ఇక్కడ. ఓకేనా, కొన్ని సంవత్సరాలు కేటాయించడానికి ఇక్కడ టైం అయితే లేదు. అదే మధ్యలో కోవిడ్ వస్తే ఏ విధంగా ఉంటుంది, దాని పరంగా నోటిఫికేషన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది కూడా ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం. మరి ఏప్రిల్ వరకు మనం వెయిట్ చేసాము అనుకోండి, ఏప్రిల్ తరువాత వచ్చేటువంటి మంత్ మేలో అకాడమిక్ క్యాలెండర్ పరంగా ఓకేనా టెట్ అనేది మేబీ జూన్ లో ఉండొచ్చు అని చెప్పారు అనుకోండి. మనం జూన్ వరకు టైం తీసుకుంటున్నాం. జూన్ లో ఉండొచ్చు అనుకుంటే జూన్ ఖచ్చితంగా గవర్నమెంట్ నామినీ ప్రకారం, ఖచ్చితంగా రూల్స్ ప్రకారము 45 days to 2 months అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ కి ఎగ్జామ్ డేట్ కి అయితే గ్యాప్ ఉండాలి. ఓకేనా, 2 months గ్యాప్ తీసుకుందాం. జూన్ మంత్ కంప్లీట్, జూలై మంత్ కంప్లీట్, ఆగస్ట్ లో ఎగ్జామ్ అనుకోండి అనాలిసిస్ ప్రకారం ఆగస్ట్ లో. అది కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ చేయకుండా ఎగ్జామ్ జరిగితే ఇన్ కేస్ ఒక 1 month డిలే అయింది అనుకోండి. ఓకే, ఖచ్చితంగా డిలే అవుతుంటాయి కాబట్టి ఆగస్టు తర్వాత సెప్టెంబర్ వచ్చేసింది. అంటే ఇక్కడ నోటిఫికేషన్ వదిలితే, అంటే మేలో కానీ జూన్ లో కానీ నోటిఫికేషన్ వస్తేనే మనకు సెప్టెంబర్ లో ఎగ్జామ్ జరగడానికి ఛాన్సెస్ ఉంది. మరి సెప్టెంబర్ లో ఎగ్జామ్ అనేది టెట్ జరుగుతుంది. సెప్టెంబర్ జరిగిన తర్వాత అనాలిసిస్ ప్రకారం ఫ్రెండ్స్, ఓకేనా, ఎగ్జాక్ట్ కాదు, జస్ట్ ఒకసారి మీకు రియలైజేషన్ చేయడం కోసం అంతే. సెప్టెంబర్ లో ఎగ్జామ్ జరిగింది అనుకోండి, రిజల్ట్ కోసం 1 month ఓకేనా, సెప్టెంబర్ అక్టోబర్ అయిపోతుంది. నెక్స్ట్ డిఎస్సికి ఒక 2 months గ్యాప్ ఇస్తారా, 2 months గ్యాప్ ఇస్తారు కాబట్టి సెప్టెంబర్ అయిపోయింది, నెక్స్ట్ అక్టోబర్ అయిపోయింది, నెక్స్ట్ నవంబర్, డిసెంబర్ అంటాడు. డిసెంబర్ ఓకేనా, దేని పరంగా ఇవ్వచ్చు, ఇక్కడ డిఎస్సి పరంగా ఇవ్వచ్చు. కానీ కంటిన్యూషన్ లో జరగవు కదా, అంత సింపుల్ గా మనకు డిఎస్సి అనేది ఇచ్చిన డేట్ లో జరగాలంటే అది మహా కష్టము. సో కష్టం కాబట్టి ఒక 2 months మనం అటు ఇటు తీసుకున్నా కానీ ఎప్పటి వరకు వస్తుందంటే ఫిబ్రవరి వరకు వస్తుంది. సో ఫిబ్రవరి వరకు ఎప్పుడు ఇది 2022 అయిపోయింది. ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఏ ప్రాసెస్ వచ్చింది, ఇక్కడ 2023 వచ్చింది. 2023 వచ్చింది. మరి ఫిబ్రవరి తర్వాత ఒకవేళ డిఎస్సి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఈ 2023 లో నెక్స్ట్ కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కదా, స్కూల్స్. ఓకేనా, జూన్ లో స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆ జూన్ లో పోస్టింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎప్పుడు
మే కానీ జూన్ కానీ నోటిఫికేషన్ వస్తే ఓకేనా నెక్స్ట్ అకాడమిక్ 2023 జూన్ లో పోస్టింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఒక చిన్న అనాలిసిస్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే ఇంతకన్నా నోటిఫికేషన్ డిలే అవుతుంది అనుకోండి, అంటే ఇంతకన్నా ఇంకా డిలే అవుతుంది అనుకోండి, మే కాదు జూన్ కాదు ఆగస్ట్ అనుకోండి, సెప్టెంబర్ కాదు, ఇలా డిలే అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా మధ్యలో గ్యాప్ ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. దేనికి తగ్గుతూ ఉంటుంది? ప్రిపరేషన్ గ్యాప్ తగ్గుతుంది. అంటే ఇక్కడ నేను 3 months గ్యాప్ తీసాను చూడండి, టెట్ కి ఎగ్జామ్ కి 3 months అని చెప్పాను, ఇక డిఎస్ కి 3 months గ్యాప్ అని చెప్పాను. అంటే ఇక్కడ నోటిఫికేషన్ ఎంత డిలే అవుతూ ఉంటే మీ ప్రిపరేషన్ కి అంత టైం ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. 100% పెరగడానికి లేదు. ఎందుకని? పక్కా 2024 లో నోటిఫికేషన్ రావడానికి లేదు, 100% 2023 లోనే క్లోజ్ చేయాలి కాబట్టి. సో మీకు ఆ ప్రిపరేషన్ కి మధ్య గ్యాప్ అనేది చాలా వరకు ఏమవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ అనుకోండి, వెంటనే ఎగ్జామ్ పెట్టేసి ఓకేనా వెంటనే ఏదో ఒక విధంగా కంప్లీట్ చేయొచ్చు. బట్ ఇక టెట్ డిఎస్సి రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం మనకు ఆ టైం అనేది లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ గ్యాప్ అనేది ప్రిపరేషన్ కి గ్యాప్ అనేది తగ్గుతుంది. మరి ఆ తగ్గిన గ్యాప్ లో నీ ప్రిపరేషన్ అనేది కొనసాగించగలవా? దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. ఎప్పుడు? ఈ మధ్య నోటిఫికేషన్ వస్తే. మరి ఈ టైంలోనే నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఓకేనా మేబీ ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ ఓకేనా లేదా జూన్ కానీ వచ్చింది అనుకోండి, నువ్వు 2 months లో టెట్ సిలబస్ కంప్లీట్ చేయడము పాసిబుల్ అవుతుందా? 100% ఇంపాసిబుల్ ఫ్రెండ్స్, 100%. 2 months కాదు, కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు టెట్ సిలబస్ కంప్లీట్ చేయాలనుకుంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తే, అంటే పర్ డే మినిమం 6 to 8 hours కష్టపడితేనే మినిమం ఆ సిలబస్ ని అబ్జర్వ్ చేయడానికి ఖచ్చితంగా 6 months పడుతుంది. ఏది? ఆ సిలబస్ పైన గ్రిప్ పెంచుకోవడానికి. జస్ట్ క్వాలిఫై మార్క్స్ కావాలనుకోండి, ఓకే 6 months మోర్ దెన్ ఎనఫ్. ఏది? 90లు 80లు కేటగిరీ ప్రకారం క్వాలిఫై కట్ ఆఫ్ మార్క్స్ కావాలనుకుంటే. సో ఇదే టెట్ స్కోర్ 20% వెయిటేజ్ డిఎస్సి లో ఉంటుంది కాబట్టి ఓకే టెట్ స్కోర్ పాసిబిలిటీ ఉన్నంత వరకు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ క్వాలిఫై అయితే మీకు అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది కాబట్టి పాసిబిలిటీ ఉన్నంత వరకు మీరు స్కోప్ పెంచుకోండి. ఫస్ట్ కమిట్మెంట్ పెట్టుకోండి. నువ్వు ఎంత స్కోర్ చేయాలనుకుంటున్నావు? 140 135 ఒక కమిట్మెంట్ తో చదవండి. అది 1 year కానివ్వండి, 2 years కానివ్వండి, 1.5 year కానివ్వండి, ఆ కమిట్మెంట్ తో చదివితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయితే అవుతావు. ఇప్పుడు ఎంత డిలే చేసుకుంటూ వస్తే నీకు ఒక మార్క్ అనేది తగ్గుతూ ఉంటుంది. నువ్వు 120 టార్గెట్, ఒక రోజు డిలే 190, ఒక రోజు డిలే 180, అంటే నీ మార్క్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది కానీ పెరగడానికి ఛాన్సెస్ లేదు. అదే కష్టం నువ్వు ఇప్పుడు 4 hours పర్ డే, 3 hours 5 hours కొంచెం నీ యొక్క టైం సెన్స్ ని కొంచెం పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా నువ్వు ఆ టెట్ నోటిఫికేషన్ వచ్చేసరికి కంప్లీట్ గా సిలబస్ అనేది కంప్లీట్ గా నువ్వు ఒకసారి ప్రిపరేషన్ అయిపోయి నెక్స్ట్ టైం నువ్వు ఏం చేయొచ్చు అంటే ఆ 2 months ని రివిజన్ కోసం 100% బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ చిన్న లాజిక్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారో నాకైతే తెలియదు. సో టెట్ సిలబస్ 6 months పడుతుందా నిజంగా అంటే మీకే తెలియాలి. ఒక సబ్జెక్ట్ కాదు ఇది. ఏదో మనము ఇంటర్లో ఎగ్జామ్ రాసినట్టుగా ముందు రోజు ఒక ఎగ్జామ్ ఓకేనా, ఆ తర్వాత రోజు ఒక ఎగ్జామ్, ఇలా ఒకరోజు సిలబస్ కాదు. టెట్ అంటే మీకు తెలిసిందే, సైకాలజీ చదవాలి, తెలుగు చదవాలి, తెలుగులో కంటెంట్ చదవాలి, గ్రామర్ వ్యాకరణం చదవాలి, ఇంగ్లీష్ గ్రామర్ చదవాలి, దాంతో పాటు మీరు టెక్స్ట్ బుక్ కంటెంట్ చదవాలి, మ్యాథ్స్ 3rd to 8th దాని కంటిన్యూషన్ లో 9th 10th కూడా చదవాలి, 3rd to 5th ఈవీఎస్ పార్ట్ కంప్లీట్ చేయాలి, 6th 7th 8th దాంతో మళ్ళీ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది 7th, మళ్ళీ 8th వచ్చేసరికి మళ్ళీ బయాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, సోషల్ కంప్లీట్ డెప్త్ గా ఉంటుంది. దాని కంటిన్యూషన్ 9th 10th కూడా చదవాలి, మళ్ళీ ట్రై మెథడ్స్ దాంట్లో మళ్ళీ ఇలా మన సబ్జెక్ట్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే చాలా హెవీ సిలబస్, చాలా హెవీ సిలబస్. ఇంకోటి టెట్ లో ఉండేటువంటి ప్రతి సిలబస్ దేంట్లో ఉంటుంది, మళ్ళీ మీకు డిఎస్సి లో ఉంటుంది. ఇది 100% వాస్తవము, అందరికి తెలిసిందే. టెట్ లో ఉండే 100% సిలబస్ మొత్తం దేంట్లో ఉంటుంది, డిఎస్సి లో ఉంటుంది. కాబట్టి వన్స్ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎంత నోట్స్, ఆ కీ పాయింట్స్ నోట్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ని బేస్ చేసుకొని ఎంత పర్ఫెక్ట్ గా ఇప్పుడు నోట్స్ ప్రిపరేషన్ చేసుకుంటే అది టెట్ కే కాదు మీకు డిఎస్సి కూడా యూజ్ అవుతుంది అనేటువంటి మరో చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఇప్పుడు ఖాళీగా ఉంటున్నావు, నువ్వు ఖాళీగా ఉంటున్నావు, నోటిఫికేషన్ లేదని ఏమి నోట్స్ ప్రిపేర్ చేసుకో ఫ్రెండ్. క్లియర్ గా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు 100% టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ ను నువ్వు కవర్ చేసుకుంటూ నీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో నువ్వు మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకో, మంచి కీ పాయింట్స్ హైలైట్ చేసి రాసుకో. అదే విధంగా 9th 10th కంటిన్యూషన్ టాపిక్స్ కూడా ఖచ్చితంగా నువ్వు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నావు అనుకోండి, అది నీకు యూజ్ కాదా? టెట్ యూజ్ అవుతుంది, అదే విధంగా డిఎస్సి కూడా యూజ్ అవుతుంది. ఈ చిన్న లాజిక్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి అంటే మీ ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి, ఇంత మీరు కొనసాగిస్తేనే మీ టైం పీరియడ్ అనేది ఎంత టైం
తీసుకుంటుందో ఒక్కసారి చూడండి. మీరు అప్పుడప్పుడు స్టార్ట్ చేశారు అనుకోండి, అప్పుడప్పుడు స్టార్ట్ చేసి నాకు 1 మార్క్ లో మిస్ అయింది, హాఫ్ మార్క్ లో మిస్ అయింది, ఇంకో 2 మార్క్స్ వచ్చితే నేను క్వాలిఫై అయ్యేవాడిని, ఇలాంటివన్నీ మనము ఫెయిల్యూర్ అయిన తర్వాత అదేదో అంటే చూడండి, ఓకేనా, సాగులు చెప్పుకోవడం కోసం అంటాం చూడండి, వాటి కోసం మాత్రమే పనికొస్తాయి కానీ ఫ్యూచర్ లో దాని వల్ల ఎటువంటి ఇంపార్టెన్స్ అయితే ఉండదు. ఆల్రెడీ నువ్వు తప్పు చేసావంటున్నావు, 1 మార్క్ మిస్ అయింది అంటున్నావు, 3 మార్క్స్ మిస్ అయింది అంటున్నావు, దానికోసం నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, దానికోసం నువ్వు ట్రై చేయాల్సినటువంటి బాధ్యత అయితే నీది. సో ఒక్కసారి ఆలోచించండి. 100% అంత ఈజీ అయితే కాదు. 6 మంత్స్ పక్కా ప్లానింగ్ అయితే నీది టెట్ సిలబస్ అనేది క్లియర్ గా ఒక కీ పాయింట్స్ బేస్ చేసుకుని 100% నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోగలవు. ఇంకో చిన్న లాజిక్ చూడండి, ఎందుకు మిస్ అవుతున్నామో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏదైనా ఒక పనిని మనం కొత్తగా స్టార్ట్ చేసామనుకోండి, ఖచ్చితంగా మనకు కష్టం అనిపిస్తుంది. ఒక ఫస్ట్ న్యూస్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్ మనము కంప్లీట్ చేయడానికి 8 అవర్స్ పట్టింది అనుకోండి, నెక్స్ట్ దాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడానికి 5 అవర్స్ పడుతుంది, మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది, మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడానికి మనకు 1 అవర్ పడుతుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం వల్ల నీ యొక్క స్పీడ్ పెరుగుతుంది, అక్యురసీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అంటే వేగం పెరుగుతుంది, అదే విధంగా ఖచ్చితత్వం కూడా పెరుగుతుంది. స్పీడ్ అక్యురసీ లెవెల్స్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే నువ్వు అంత సక్సెస్ అవుతావు. ఈ లాజిక్ కూడా మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇది అంటే టెట్ ఉంటే ఎప్పుడు ఉండొచ్చు, ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది. ఇంతకన్నా డిలే అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా ఆ ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ అనేది తగ్గుతుంది, మీ ప్రిపరేషన్ కు టైం అనేది ఇంకా తగ్గుతుంది. 1 ఇయర్ పక్కా ప్రిపేర్ కావచ్చింది ఫ్రెండ్స్. ఒక రోజు 1 మంత్ 2 మంత్స్ సిలబస్ కంప్లీట్ అయ్యేది అయితే కాదు. సో 1 ఇయర్ అయితే పక్కా కష్టపడాల్సిందే. ఎప్పుడు నువ్వు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నిలబడాలి అనుకుంటే ఇది మాత్రము పక్కా సత్యము. అంత సింపుల్ గా ప్రాసెస్ అయిపోయేదైతే కాదు. ఇప్పుడు ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి రివిజన్స్ కోసం ఎంతైతే బాగా ట్రై చేస్తూ ఉంటారో, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ యొక్క స్కోర్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది, ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయి రివిజన్ చేసే వాళ్ళ యొక్క స్కోర్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది, ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయి రివిజన్ చేస్తున్న దాని మీదనే నిమగ్నమైన వాళ్ళ స్కోర్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది, లేదా ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాననే వాళ్ళ యొక్క స్కోర్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించుకోలేరా? ఊహించుకోవచ్చు ఫ్రెండ్స్, మనమే ఊహించుకోవచ్చు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వీఆర్ నాట్ కిడ్స్, మనం కిడ్స్ కాదు కాబట్టి ఆ చిన్న అనాలిసిస్ మనకి ఈజీగా తెలుస్తుంది. కానీ మనం తెలిసి తప్పులు చేసేవాళ్ళం, ఎందుకంటే మానవ నైజం కదా. మానవ నైజం అంటే ఏంటి? తెలిసి తప్పులు చేయడం. అంటే మనం తెలిసి తప్పులు చేస్తున్నాము అనేటువంటి ఒక చిన్న లాజిక్ కూడా మీరు మిస్ అవుతున్నారు అనేది ఒక్కసారి ఊహించుకోండి. సో ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకోండి. మళ్ళా ఈ నోటిఫికేషన్ పోతే మళ్ళా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఊహించడానికి మళ్ళా చాలా మెగా డిఎస్ అయితే పక్క పడుతుంది. దీని తర్వాత మళ్ళా నోటిఫికేషన్ రావడం అనేది కొంచెం బాగా టైం అయితే తీసుకుంటుంది. సో ఈ డిఎస్సీనే టార్గెట్, నీకు నెక్స్ట్ డిఎస్సీ కాదు, ఈ డిఎస్సీ టార్గెట్. ఇది నోటిఫికేషన్ ఉంటే. ఇన్ కేసు ఉండదు అనుకోండి, ఇది కూడా మనం చూడాలి కదా. అసలు నోటిఫికేషనే ఉండదు అంటున్నాం, మరి నోటిఫికేషన్ ఉంటే ఉండకపోతే పాపం, ఓకేనా, జగన్ గారి పాలన పరంగా వ్యతిరేకత అయితే పక్కా వస్తుంది. అది చిన్న మనకు తెలిసిన పాయింటే, ఓకేనా. ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు కాదు, అంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి లేదా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు చిన్నపిల్లలు అయితే కాదు. అబోవ్ 18 అంటే వీఆర్ ఎలిజిబుల్ టు ఓట్, అంటే ఓటు హక్కుకు అందరూ అర్హులే. సో ఓటు హక్కుకి అందరే అర్హులే కాబట్టి కొంచెము వాళ్ళలో ఒక డిసప్పాయింట్మెంట్ ఏర్పడుతుంది. వాళ్ళలో డిసప్పాయింట్మెంట్ ఏర్పడినప్పుడు వాళ్ళు ఒక్కరే కాదు, వారికి కూడా ఒక కుటుంబం ఉంటుంది అనేది పైన ఉండేటువంటి రాజకీయ నాయకులకు కూడా తెలుసు. నిరుద్యోగ సమస్యను ఎలా వాటిని సాల్వ్ చేయాలనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి 100% ఇదనేది రానియరు, మనకైతే రానియరు ఖచ్చితంగా. జగన్ గారు అయితే ఖచ్చితంగా ఉండదు అనేది అయితే రానివ్వరు. ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే ఉంటుంది, ఓకే. ఎందుకంటే మనకు కూడా, ఓకేనా, ఉద్యోగాల సోర్సెస్ అనేది మనకు కూడా అందించాలి. ఆల్రెడీ మెగా డిఎస్సి అని మనకు ముందే చెప్పారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటారు. ఖచ్చితంగా ఈ ఇయర్ నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో మీరు ప్రిపేర్ కావాలా వద్దా అనేది మీ ఇష్టము. బట్ టెట్ ప్రిపరేషన్ మాత్రము 6 మంత్స్ లేదా 8 మంత్స్ పక్కా ఒక ప్రణాళికతో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు 100% సక్సెస్ కాగలరు. ఈ ఒక్క విషయాన్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎప్పుడు ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. నోటిఫికేషన్ ఇప్పుడు ఉంటుంది అని ఎవరు చెప్పలేరు. ఎప్పుడైనా రావచ్చు, నెక్స్ట్ మంతే రావచ్చు, ఎవరు చెప్పడానికి లేదు. లేదా ఏప్రిల్లోనే సడన్ గా నోటిఫికేషన్ రావచ్చు,
లేదా మేలో సడన్ గా నోటిఫికేషన్ రావచ్చు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా నువ్వు సిద్ధంగా ఉన్నావా? అప్పుడప్పుడు స్టార్ట్ చేయడం కాదు, నీ ప్రిపరేషన్ అనేది ఒకసారి కంప్లీట్ చేసుకుని రివిజన్ లో ఉంటే ఎప్పుడు వస్తే నోటిఫికేషన్ నీకేం ఫ్రెండ్స్, యు ఆర్ ఆల్రెడీ సక్సెస్. నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయ్యావు. ఎందుకండి నీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది. నువ్వు 1-2 సార్లు రివిజన్ చేస్తున్నావు. ఆల్రెడీ నీ ప్రిపరేషన్ కంటిన్యూషన్ లో ఉంది కాబట్టి నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయ్యావు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా ఒకటే, నువ్వు ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే నిలబడతావు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీరు ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దా అనేది మీ ఒపీనియన్. ఖచ్చితంగా కొనసాగించండి, మధ్య ఆపేయద్దు. ఆపేస్తే ఏమవుతుందంటే వన్స్ స్టెప్ అనేది బ్యాక్ తీసుకున్నప్పుడు మళ్ళీ ముందుకు కదలాలంటే కొంచెం కష్టం ఫ్రెండ్స్. ఇక్కడ ఆ ముందు అంటే మన మూమెంట్ ఉన్నప్పుడే, మన ప్రిపరేషన్ మూమెంట్ ఉన్నప్పుడే, ఆ మూమెంట్ లోనే మనం నిదానంగా అయినా కానీ దానికి వెళ్ళడం వేరు. ఆ ప్రిపరేషన్ ఉన్నప్పుడు వన్స్ నువ్వు స్టెప్ అనేది వెనక్కేసావు అనుకోండి, లేదు కదా అని వెనక్కేసిన తర్వాత మళ్ళీ ముందుకు రావాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఆ టైం తీసుకునే గ్యాప్ కూడా నువ్వు ఇవ్వద్దు. నీ ప్రిపరేషన్ కొనసాగిస్తావని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వెంకటేశ్వర రెడ్డి.